వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా కల్వికుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో సగర కులస్తులు భగీరథ మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సగర రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్, సగర జిల్లా అధ్యక్షులు పోతుల శ్రీనివాసులు హాజరయ్యారు. భగీరథ మహర్షి విగ్రహాన్ని ఎంగంపల్లి గ్రామ సర్పంచ్ బొల్గం యాదగిరి రెడ్డి సమర్పించారు. సగర రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్ మాట్లాడుతూ, లింగంపల్లి గ్రామ సర్పంచ్ బొల్గం యాదగిరి రెడ్డి లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, గ్రామ సగర ప్రజల కోరిక మేరకు భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాగే ప్రతి మండలాల్లో భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న రోజుల్లో సగరులు విద్య మరియు రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాలని మన ఐక్యత రాష్ట్రానికి తెలియజేయడానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యంగంపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా యంగంపల్లి గ్రామంలో శ్రీ 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 సగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ గ్రామ సగర సంఘం నాయకులు ఆహ్వానించడంతో విచ్చేయడం జరిగింది. చాలా శుభదినం. యంగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి సగరులు ముందుండి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, భగీరథుని యొక్క చరిత్ర మనకు సభ్య సమాజానికి ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. భగీరథుడు మరి ఏదైతే కొన్ని వేల సంవత్సరాలు ఒంటికాలపై కఠోరమైన తపస్సు చేసి ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చినటువంటి చరిత్ర, ఈ మొత్తం భూమండలంలో ఒంటికాలపై తపస్సు చేసినటువంటి ఏకైక మహారాజు అయిన ఆ రోజుల్లో రాజరికం నుంచి వచ్చినటువంటి మహర్షి భగీరథ. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు యంగంపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ భగీరథ విగ్రహం ఆవిష్కరణ ప్రారంభించడం జరిగింది. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వందలాది గ్రామాలలో సగరులు మరి వేలాది మంది నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ మా యొక్క కుల గురువు అయినటువంటి శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహాలు సగరులు నివాసం ఉండే ప్రతి గ్రామంలో మేము ప్రతిష్ఠించడానికి మా యొక్క నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సాగర్ గారు మరి వారు మా రాష్ట్ర సంఘానికి మాట ఇచ్చారు. తప్పకుండా ఈ జిల్లాలో ఉండేటువంటి ఏ గ్రామంలో భగీరథ విగ్రహావిష్కరణ జరిగినప్పటికీ రాష్ట్ర కమిటీ నాయకులుగా మా బాధ్యతగా మేము హాజరవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మరి ఉప్పరోళ్ళు అంటే సగరులు, సగర చక్రవర్తి చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. చరిత్ర గొప్పగా ఉంటుంది, పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఈరోజు సగరుల యొక్క జీవన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. గతంలో మా పూర్వీకులు మరి రాజులు సగర క్షత్రియులం, మేము రాజరికంలో నుంచి వచ్చినటువంటి రాజులము, రాజ్యాలని వెళ్ళాం. మరి శ్రీరాముని వంశం మాది. కానీ ఈరోజు మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అత్యంత వెనుకబాటుకు లోనైనటువంటి సందర్భం మా జాతికి. ఈరోజు ఈ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగించేటువంటి లక్ష్యంతో ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేయడం లేదు. కేవలం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలోకి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకులు ఆలోచించేది కేవలం తమ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం. మరి ధనబలం, జనబలం ఉన్నటువంటి వర్గాలను మాత్రమే రాజకీయంగా రాణిస్తూ చట్టసభలో అడుగుపెట్టే ఆ వెసులుబాటును కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా చెతికిలబడ్డటువంటి సగర జాతిని మరి పట్టించుకునేటువంటి నాదుడు కరువైన సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సగర సంఘం మరి ప్రతి గ్రామంలో కూడా చైతన్యపరిచేందుకు విగ్రహాల ఆవిష్కరణతో పాటు మరి సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి సగరుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు భవిష్యత్తులో మా పిల్లలు కూడా మరి విద్యాపరంగా ఎదగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. మరి రిజర్వేషన్లు ఏవైతే అడ్డు వస్తున్నాయో, ఈరోజు మా పిల్లలు ఎంబీబీఎస్ కావాలన్నా, ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐపీఎస్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా అయ్యేటువంటి అవకాశం లేకుండా పోయింది. మా తాతలు కష్టపడ్డారు, మా నాన్నలు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాము. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనిపిస్తున్నటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో, చారిత్రక ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిలో కూడా మా పూర్వీకుల యొక్క రక్తపు చెమటలు ఉన్నాయి, రక్తాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు. తప్పకుండా మా యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే మేము బీసీడీ నుంచి ఏలోకి మారాల్సింది. దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా మా డిమాండ్ను నెరవేరాలని చెప్పేసి మేము మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక ప్రాథమికమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. గొంతమ్మ కోరికలు ఏమి కావుమై, కానీ ఈ సమాజంలో రాజకీయంగా అనగదొక్కబడుతున్నటువంటి జాతి మాది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోనే కొన్ని వందల మంది ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా గెలిచారు. రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో తప్పకుండా మా యొక్క ప్రతాపం చూపిస్తాం, మా యొక్క సంఘటితాన్ని చూపిస్తాం. మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ అయితే ఆదరిస్తుందో, మా కష్టాలను, మా బాధలను ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు అయితే పట్టించుకుంటాడో వాళ్ళ వెంబడి నడవడానికి మాత్రమే మేము సిద్ధం ఉంటాం తప్ప ఎవడైతే మమ్మల్ని విస్మరిస్తాడో, ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించారో వాళ్ళను బొందబెట్టడానికి రాజకీయంగా మాత్రమే మేము చైతన్యవంతులం అవుతాం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మా జాతిని ఏకం చేయడం కోసం రాష్ట్ర సంఘం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ జై సగర, జై భగీరథ. మెదక్ జిల్లా మహనీయుల విగ్రహ ఏర్పాటు కోసం వినతి. మెదక్ జిల్లా కేంద్రంలో దళిత బహుజన సంఘాల మహనీయుల విగ్రహాలు ఏర్పాట్ల కోసం వినతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ గుమ్మడి వెన్నెల గద్దర్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యంగా గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు నేను వెన్నెల తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గద్దరను బిడ్డగా మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఈరోజు మహనీయుల విగ్రహాలు ఏర్పాటుకై ఇక్కడ మేడంకి రిక్వెస్ట్ పెట్టడానికి రావడం జరిగింది. అట్లాగే గద్దరన్న గారి విగ్రహాలు కూడా మెదక్ జిల్లాలో పెట్టాల్సిందిగా మాలల హక్కుల సాధన కమిటీ, DBF, KBSP, KPS సంఘం, CPM, CITU, తర్వాత మాల మహానాడు, బహుజనుల సంఘాలు, అన్ని మాల రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, అట్లాగే మెదక్ బిడ్డ గద్దరన్న గారు కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గద్దరన్న విగ్రహాలు తమ జిల్లాలో పెట్టాలని రిక్వెస్ట్ చేసి నా దగ్గర రావడం జరిగింది. అదే రిక్వెజిషన్ని కలెక్టర్ గారికి సమర్పించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. IPR ప్రత్యేక కమిషనర్ ను కలిసిన జేఏసీ నాయకులు. హైదరాబాద్ లో నూతన IPR ప్రత్యేక కమిషనర్ ముకుందారెడ్డిని జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. జడ్చర్లలో వరుస దొంగతనాలు, 2 నిందితులు అరెస్ట్. జడ్చర్ల మహబూబ్ నగర్ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన 2 అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా నేరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను రిమాండ్ కు తరలించారు. జడ్చర్ల ఇన్స్పెక్టర్ గారి ఆదేశాల మేరకు అంటే మహబూబ్నగర్ టౌన్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేయాలి అని చెప్పి మల్లేష్ ఎస్ఐని చెప్తే, మల్లేష్ ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ మన ఫ్లైఓవర్ కింద వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 వ్యక్తులు దొరకడం జరిగింది. ఒకతని పేరు అబ్దుల్ మతీన్, ఇంకొకతని పేరు దేవరాజ్ శెట్టి శివకృష్ణ. వీళ్ళిద్దరు, ఒకతనేమో నంద్యాల శివకృష్ణది, ఇక్కడ అతని సదాశివపేట, ఈ మతిన్ సదాశివపేట. వీళ్ళిద్దరు అనుమానాస్పద స్థితిలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు జడ్చర్లలో 2 దొంగతనాలు, మహబూబ్నగర్ బైపాస్లో 1 దొంగతనం, మొత్తం 3 దొంగతనం కేసులలో వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఇమీడియట్ వాళ్ళ దగ్గర చెక్ చేస్తే 5 తులాల బంగారం, 3 తులాల వెండి, 15 తులాల వెండి వస్తువులు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ పంచుల్ని తీసుకొచ్చి పంచుల సమక్షంలో రికవరీ కూడా చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు జైల్లో అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష. జడ్చర్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు కీలక హెచ్చరిక జారీ చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులనే బాధ్యతలను చేసే జైలుకు పంపించాల్సి వస్తుందని తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. అలాగే దొంగతనాలు నివారణకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. విద్యార్థులు అందరికీ సమ్మర్ సెలవులు, ఎండాకాలం సెలవులు ఇవ్వడం జరిగింది. అవి చిన్న పిల్లలకు అందరికీ మా సూచన. ఇప్పుడు స్నానం ఈత నేర్చుకోవాలని చెప్పి మన ఉదండాపూర్ మన రిజర్వాయర్ కానీ కరవైన రిజర్వాయర్ కానీ అక్కడికి వెళ్ళి ఈత నేర్చుకోవాలని పోతున్నారు. అవి ఆల్రెడీ గుంతలు తీసి ఉన్నాయి, ఎంత లోతున్నదో ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి మా పిల్లలందరికీ, అంటే పిల్లల తల్లిదండ్రులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకండి. ఈత నేర్పాలనుకుంటే మీరు దగ్గర ఉండి ఆ గుంత డెప్త్ ఎంత ఉందో చూసి, లోతు ఎంత ఉందో చూసి ఈత నేర్పండి. కానీ అనవసరం పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు చెరువులో మునిగి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈత విషయంలో. ఇంకోటి, చిన్నపిల్లలు ఎండలో కూడా తిరగకండి. ఎండ హీట్ ఎక్కువ ఉంది, దానికి వడదెబ్బ కొట్టి డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపొద్దని మా విజ్ఞప్తి. అదేవిధంగా మైనర్లకు తల్లిదండ్రులు ఖాళీగా ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైకులు ఇస్తే ఏమైనా యాక్సిడెంట్ అయినా, అంటే బైక్ ఇస్తే తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకుంటా, అంటే ఓనర్ ఎవరున్నా కానీ ఓనర్ మీద, మోటార్ సైకిల్ ఓనర్ మీద మరియు తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మైనర్లకు బైకులు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇవ్వద్దని మా విజ్ఞప్తి. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, అన్ని గ్రామాల్లో, అంటే మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ ఎండాకాలం అందరూ గొలుసులు, అంటే పుస్తకాలు పెట్టుకొని బయట మంచాలు వేసుకొని పడుకోవడం జరుగుతుంది. దొంగలు వచ్చి ఆ చైన్ గుంజుకోపోతారు. ఇంకోటి ఏంటంటే డోర్ తీసి గాలి రావాలనే ఉద్దేశంతో కొంచెం డోర్ ఓపెన్ చేసి ఇంట్లో పడుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు దొంగలు వచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, అంటే వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ బీరోబాలో కొట్టి ఇంట్లో విలువైన వస్తువులు దొంగలించుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా విలువైన వస్తువుల్ని అన్న భద్రపరచాలి. ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి. అన్న లాకర్లనో లేకుంటే బ్యాంకులనో జాగ్రత్త పెట్టుకోవాలి. డోర్ తీసి పడుకోవద్దు. ఎవరన్నా గుర్తు లేని వ్యక్తులు రాత్రిపూట మీకు కనపడ్డా కానీ మీ ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనపడితే మాకు పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. జడ్చర్లలో రైతుల రాస్తారోక ట్రాఫిక్ సంభవం. మొక్కజొన్న కొనుగోలులో ఆలస్యంపై జడ్చర్లలో రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి 167 పై రాస్తారోక నిర్వహించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆ తర్వాత పోలీసులు క్రమబద్ధీకరించారు. నా పేరు వెంకటేష్. నేను ఒక రైతుని. నావి ఒక 8 ట్రాక్టర్ల మక్కలైనాయి. నాది ఒక్కరిదే కాక మిగతా రైతులు, తోటి రైతులంతా మార్కెట్లో మొత్తం అంతా నిండిపోయి ఉన్నది. వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చినా కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంది. ప్రభుత్వం దీనిపైన ఎంబడే దిగి వచ్చి కొంచెం రైతులకు సేవ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 1 నెల రోజులు అవుతుంది బార్దాను, తిండి లేక బార్దాను వస్తుంది అంటే పొద్దున 6 గంటలకు వస్తున్నాం, సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోతున్నాం. దీనిపైన కొంచెం దయచేసి ఎమ్మెల్యే గారు కూడా, తర్వాత ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించి ఎంఆర్ఓ కానీ వీళ్ళందరికీ కానీ ఎవరికి కానీ ఆ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని డిపార్ట్మెంట్కు, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకు దయచేసి తొందరలా రైతులని మేలుగా ఎవరింటికి వాళ్ళని కొనుగోలు చేసి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటారు. కోల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెల్లం నర్సింలు, వార్డు సభ్యులు
సదాల నర్సింలు, వార్డ్ మెంబర్స్ మానేపల్లి సావిత్రి, కదురి సుశీల, నర్సింలు, రామంజం, పంచాయతీ సెక్రటరీ పనీంద్ర కృష్ణ, సిఇఓ పాటిగారి కృష్ణ, కదురి కుమార్, ప్రభాకర్, సుధాకర్, శంకర్, శ్రీకాంత్, సురేష్, రెడ్డి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.